ఇప్పుడొస్తుంది యుద్ధంలో ఆనందం. ఈ అంధకాసురుడి అసుర శక్తులు వారిని సర్వనాశనం చేస్తాయి. దేవేంద్ర, శ్రీ ఇంకా శక్తి ఇద్దరూ మన దగ్గర లేరు. వారు లేకుండా మన దైవ శక్తులు అసంపూర్ణం కదా. మన యుద్ధంలో ఎలా గెలుపొందగలం? అవును దేవేంద్ర, శ్రీదేవి మహాశక్తి లేకుండా యుద్ధం చేయడం దేవతలకు ఇదే మొదటిసారి. మీ ఇద్దరి అభిప్రాయాలు సమంజసమైనవి. కానీ మనం శ్రీదేవిని విడిపించి తీసుకెళ్లడానికి యుద్ధం చేస్తున్నాం. మీరు మీ మనోబలాన్ని ఏమాత్రం సడలనివ్వకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ యుద్ధం చేసి తీరాలి. విజయం సాధించి చూపించాలి. సేనాపతి దుర్యోధన, బందీగా పట్టుకొని నా ముందు నిలబెట్టాలి ఆ గజముఖ బాలుణ్ణి. అతడికి వేసే భయంకరమైన శిక్షను చూసి ఇతర దేవతలంతా గడగడలాడిపోవాలి. ఇంక బయలుదేరండి. మేము లక్ష్మీమాతను విడిపిస్తాం. యుద్ధం చేస్తాం. మాతను విడిపిస్తాం. మాతా శ్రీ మహాలక్ష్మిని విడిపించుకురావడానికి, శ్రీ మహాలక్ష్మిని విడిపించుకురావడానికి, మాతా శ్రీ మహాలక్ష్మిని విడిపించుకురావడానికి, శ్రీ మహాలక్ష్మిని విడిపించుకురావడానికి, మాతా శ్రీ మహాలక్ష్మిని విడిపించుకురావడానికి, శ్రీ మహాలక్ష్మిని విడిపించుకురావడానికి. దాడి చెయ్యండి, సర్వనాశనం చెయ్యండి దేవతల్ని. దాడి చెయ్యండి, దాడి చెయ్యండి, దాడి చెయ్యండి, దాడి చెయ్యండి. ఆరంభమయ్యింది దేవాసుర సంగ్రామం. ఈసారి మాత్రం విజయం అసురులనే వరిస్తుంది. అక్కడున్నాడు దుష్ట అంధకాసురుడు. తనని బంధించడమే ఏకైక లక్ష్యం. ఓ గజముఖ, ఈ హస్తిలోని మహాశక్తి నిన్ను కాలి కింద నలిపేస్తుంది. మా గణేశుడి దగ్గరికి నిన్ను ఎంత మాత్రం వెళ్ళనివ్వను. ఎద్దో పరమ ముద్ద, ముందు నేను నీ కొమ్ములు విరిచేస్తాను.
చూసుకోండి. కళ్ళు తిరుగుతున్నాయి, తల దిమ్మెక్కిపోతుంది. అయినా నా బలమంతా ఏమైపోయింది? శ్రీ మహాలక్ష్మి నా దగ్గర ఉన్నంత వరకు ఎంతటి మహాశక్తి అయినా మా అసుర సైన్యాన్ని ఓడించే ప్రసక్తి లేదు. రా గణేష. అలాగే అన్నయ్య. జాగ్రత్త అన్నయ్య. అన్నయ్య జాగ్రత్త. అన్నయ్య తమరికేమీ కాలేదు కదా? ఈ అసురుడు నన్ను ఎలా వెనక్కి నెట్టగలిగాడు? తనని నా బాణంతో అంతం చేస్తాను. ఇంకా మరణానికి సిద్ధంగా ఉండండి బాలకులారా. చివరికి తను కూడా అంతమయ్యాడన్నయ్య. ఈ దేవాసుర సంగ్రామంలో నేను ఒక్క అసురుడిని కూడా అంతం కానివ్వబోను. ఇదెలా సాధ్యం? నా బాణాలు తగిలిన తర్వాత కూడా మళ్ళీ ఎలా బతికొచ్చాడు? అక్కలు కాదులా, ధైర్యం ఉంటే నా దగ్గరికి లాలా, నా దగ్గరికి లా. అవునా? నీ నోట్లో మాటలే పలకడం లేదు. నువ్వు నాతో యుద్ధం చేస్తావా? ఈ అతిబలుడితో యుద్ధం చేస్తావా? ఆగండి. నేను చేస్తాను మీతోటి యుద్ధం. సరే అయితే, నేను నీకోసమే వెతుకుతున్నాను. దేవేంద్రుడిని ఓడిస్తేనే కదా అతిబలుడనే పేరు నిలబడేది. దేవసేనాపతి, నిన్ను నా కాలు కింద వేసి ఎలా నలిపేస్తానో చూసుకో. ఏం హస్తికాసురా, ఎలా ఉంది పట్టు? వదులు, వదులు. నన్ను వదిలిపెట్టు. ఇంత బలంగా ఎలా పట్టావు? పట్టు. బలం అంటే అడుగు ముందుకు పెట్టు అసురుడా. నిన్ను చూస్తే జాలేస్తోంది. నీకిన్ని చేతులెందుకు? దేవేంద్ర, ఈ 2 చేతులతోనే ఓడిస్తాను, కాసుకో. ఓరి అహంకారి, ఇప్పుడు చూడు నీకు ఈ దేవేంద్రుడు ఏ గతి పట్టిస్తాడు. నువ్వు ప్రయోగించేది నీ 2 చేతులైనా 1000 చేతులైనా నాకు ఒకటే. నీ మరణం తథ్యం. ఇంకేం ఆలోచిస్తున్నారు తొండమయ్య? ఈ అసురుడిని ఎత్తి దూరంగా విసిరేయండి. నన్ను వదులు బాలక, నన్ను వదులు.
తనని ఎందుకు ఎత్తలేకపోతున్నాను? నా శక్తి ఎందుకు క్షీణించిపోతుంది? ఎలా విడిపించుకుంటానో చూడు. ఇలా జరిగిందేంటి? ఎలా ఉంది దేవేంద్ర? నీ వజ్రాయుధం శక్తి ఇంతేనా? ఆ? ఇది ఎలా సాధ్యమైంది? శక్తిని కాదు, యుక్తిని ఉపయోగించాలి. అన్నయ్య, తనకి కాస్త దూరం జరగండి. సోదర గణపతి, యుద్ధంలో జరగకూడదేదో జరుగుతుంది. లేకపోతే నా కాలాస్త్ర బాణాలతో ఈ అసురుడు తక్షణమే అంతమై ఉండాల్సిందే. ఇప్పుడు నా గదాఘాతాన్ని రుచి చూడు దేవేంద్ర. ఈ అసురులు వారి పరాక్రమాన్ని చూపిస్తున్నారు. యక్షులు, గాంధర్వులు, కిన్నరులు ఎవరు ఈ అసుర సైన్యాన్ని ఎదిరించి నిలబడలేకపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది? అసురుల ముందు దేవగణాలు ఎందుకు బలహీనపడిపోతున్నారు? ఎవరి శక్తులు ఎందుకు పని చేయటం లేదు? మనం తక్షణం ఏదో ఒకటి చేయాలి. అక్కడ లక్ష్మీదేవి ఉండడం వల్ల కలుగుతున్న అనర్థం ఇది. భాగ్యలక్ష్మి ప్రభావం అసురులకు సహాయపడుతుంది. నా ఆందోళన కూడా అదే బ్రహ్మదేవ. లక్ష్మీదేవి ఎక్కడ నివసిస్తుందో అక్కడికి అపజయం కాని దురదృష్టం కాని చేరుకోలేవు. ఇప్పుడు లక్ష్మీదేవి అసుర మందిరంలో కొలువై ఉన్నారు. ఇలాంటి సమయంలో అసురులను ఓడించడం అసంభవం కాగలదు. ఈ అసురులు దేవతల సైన్యాన్ని చేరుకునేలోగానే నేను ఏదో ఒకటి చేయాలి. తప్పక చేస్తాను. తమ్ముడు గణపతి, నేను ఈ అసురుల్ని అడ్డగిస్తాను. ఈలోగా నువ్వు అందుకసురుడి దగ్గరికి వెళ్ళు. తనని యుద్ధానికి కప్పించి ఏదైనా నిర్జన ప్రదేశానికి తీసుకుని వెళ్ళు. అక్కడ తనని బందీగా పట్టుకోవచ్చు. సరే అన్నయ్య. ముందు అంధకాసురుడి దగ్గరికి చేరే మార్గాన్ని వెతకాల్సి ఉంటుంది. ఆగండి అసురులారా! నేను ఇక్కడ ఉండగా ఒక్క అడుగు కూడా మీరు ముందుకు వేయలేరు. అదిగో అక్కడున్నాడు దుష్ట అంధకాసురుడు. దేవేంద్రులు వారి దీనావస్థ చూడలేకపోతున్నాను. ఈ బాణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఓహో, ఇది వేగాసురుడి ప్రభావమా? ఓయ్ వేగాసురా, వాయుదేవుణ్ణి నేను. నాపై నీ దాడి చేసే దుస్సాహసానికి పాల్పడుతున్నా మూర్ఖుడా. అవునా? కానీ ఆకాశమంత ఎత్తులో ఉన్న నాకు నువ్వే మూర్ఖుల్లాగా కనపడుతున్నావు గాలి దేవుడా. అంతేకాకుండా నా బాణాలతో ఈ భూమిని బద్దలు కొట్టేస్తాను. ఇక నీకు నిలబడడానికి చోటు కూడా ఉండదు. నీలోని దురహంకారానికి తగిన శిక్ష విధిస్తాను, కాచుకో.